హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. విజయవాడ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొలిక్కి జరిగింది ఇది. ఒకరోజు అతను విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. స్కానింగ్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పి అతనికి ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులోంచి ఇంత సైజు మైనపు సొద్ద అతని కడుపులోంచి తీశారండి. 2 days ఐసీయూలో పెట్టి తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ ఒకసారి పేషెంట్తో మాట్లాడుతూ అతని హాబీస్, అసలు మైనం ఏమైనా తినే అలవాటు ఉందా అని అడిగారండి. కానీ ఆ పేషెంట్ చెప్పిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్ బాగా సర్ప్రైజ్ అయ్యారు. అదేంటంటే అతనికి రోజు 5 నుంచి ఒక 6 టీలు బయట తాగడం అలవాటండి. పనిలో భాగంగా అతనికి ఓసిడి సమస్య ఉందండి. ఆ ఓసిడి సమస్య వల్ల అతను స్టీల్ గ్లాసుల్లో కానీ అలాగే గాజు గ్లాసులో కానీ తాగకుండా ఇలాంటి పేపర్ కప్పుల్లోనే మైనంతో అంటించిన పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల, అది కూడా రోజుకి 5 నుంచి 7 టీలు తాగడం వల్ల చాలా అంటే చాలా ఫాస్ట్గా అతని కడుపులో ఈ మైనం శుద్ధ అనేది పేరుకుపోయిందండి. సో దయచేసి ఈ మైనంతో తయారు చేసిన ఈ పేపర్ కప్పుల్లో వేడి పదార్థాలు తాగవద్దు. అతనికి ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం స్టార్ట్ చేశాడు. అదేంటంటే ఒక స్టీల్ ఫ్లాస్క్లో కొనుక్కున్నాడు. అతనితో పాటే 2 స్టీల్ గ్లాసులు క్యారీ చేస్తున్నాడు. అదే శ్రద్ధ అతను ముందు నుంచి తీసుకుని ఈ మైనంతో తయారు చేసిన పేపర్ కప్పులు వాడకుండా ఉండుంటే అతనికి ఈ సమస్య వచ్చేది కాదు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా అతను ఇప్పటికీ కొంచెం చిన్న ఇబ్బందులు పడుతున్నాడు. ఏ ఫుడ్ తింటున్నా కూడా అతనికి టేస్ట్ తెలియట్లేదు. కడుపులో అదొక రకమైన చెప్పుకోలేని ఒక ఫీలింగ్ ఉంది అతనికి. సో దయచేసి సమస్యని రాకుండానే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆల్.